అందు రోజు నేను వండి పెడుతున్నాను కదా, ఈరోజు నువ్వు నాకు చికెన్ బిర్యానీ వండి పెట్టు. తీసుకొచ్చా కూర. నువ్వు బిర్యానీ అడిగావు, నీకోసం బిర్యానీ, అందుట్లో కలుపుకోవడానికి చికెన్ కర్రీ. ఓకే మళ్ళీ కదా కుమ్మేద్దాం. రైట్ స్టార్ట్. రెడీ. హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టుడే వచ్చి మా అత్తయ్య గారు ఏం చేశారంటే, రోజు నేనే వండుతున్నాను కదరా, ఈరోజు నా చిన్న కొడుకు చికెన్ బిర్యానీ చేస్తే తినాలని ఉంది అని చెప్పి కొడుకుని అడిగింది. అందుకు కొడుకు వెళ్ళి గబువ్వ చికెన్ తీసుకొచ్చి శుభ్రంగా కడిగి మ్యాగ్నేట్ చేసేసి పక్కన పెట్టేసాడండి. ఇప్పుడు బిర్యానీ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాడు. ముందుగా ఆయిల్ వేసుకుందాం 3 స్పూన్స్. మీకు డౌట్ రావచ్చు కదండి, ఇదేంటి అందులో ఒకటి ఇందులో ఒకటి పెట్టారు అని చెప్పేసి అని. ఇదేమో బిర్యానీలోకి, ఇదేమో కర్రీకి అండి. అందుకనే రెండు విడివిడిగా మ్యాగ్నేట్ చేసుకున్నాం అనమాట. 3 స్పూన్స్ ఆయిల్ కూడా వేసేసుకున్నాం కదండి. అలాగే 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసేసుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఆయిల్ నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ మసాలాలు ఆల్రెడీ మీకు ఇవన్నీ తెలిసినాయిగా, మా అత్తయ్య గారు చెప్తారు, ఒకసారి వినండి. జాపత్రి, లవంగాలు, ఏంటి అనసపు, చెక్క, దాల్చిన చెక్క, యాలకులు, అదేంటి నాకు జాజికాయ బిర్యానీ. చూసారు కదండి, మసాలాలు బాగా ఫ్రై అయిపోయినాయి. అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా 2 పెద్ద సైజు ఆనియన్స్ 2 వేసేసుకుందాము. చూడండి, ఆనియన్స్ కూడా కొంచెం దోరగా ఇదవనాయి కదా. పచ్చిమిర్చి కూడా ఒక 2 వేసేసుకుందాము నిలువుగా చీల్చి. చూసారు కదండి, ఆనియన్స్ను పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్న తర్వాత అండి ఒక 5 మినిట్స్ ఆగి కర్రీ కూడా వేసేసుకుందాం. ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదండి. చూసారు కదండి, కర్రీ అప్పుడే 70% ఉడికిపోయింది. అలాగే పుదీనా కూడా వేసేసుకుందాం. పుదీనా వేసేసుకున్నాం కదండి, కొత్తిమీర కూడా వేసేసుకుందాం. వేసేసుకున్న తర్వాత ఒకసారి తిప్పుకుందామండి. చూసారు కదండి, కొత్తిమీర పుదీనా అన్ని వేసేసుకున్నాక ఒకసారి తిప్పిన తర్వాత 2 మినిట్స్ ఆగి బిర్యానీ మసాలా కూడా 1 టీ స్పూన్ వేసేసుకుందాం. ఇంకా బిర్యానీ అప్పుడే అయిపోద్దా? ముందు తినేసేటట్టున్నావు పచ్చి బిర్యానీ. వాసన చూసారు కదండి, కర్రీ మొత్తం రోస్ట్ కింద అయిపోయింది. సూపర్. ఇందులోకి బిర్యానీ వేసేసుకోండి. ఓకే, ఊరిపోతుంది కానీ ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదండి, ఆ రైస్ అందులో వేసేసుకుందాము. చూసారు కదండి, రైస్ వేసేసుకున్నాము. ఇప్పుడు రైస్ ఎంత అయితే తీసుకున్నామో దాని ప్రకారంగా కొలతలతోనండి వాటర్ కూడా వేసేసుకుందాం. చూసారు కదండి, వాటర్ వేసేసుకున్నాము. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, ఎందుకంటే ఆల్రెడీ కర్రీలో వేసుకుంటారు, అయినాను మీరు టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలండి సాల్ట్ అనేది. అత్తయ్య నీకు వచ్చా బిర్యానీ? మరి ఎప్పుడు వండలేదు? లేదు, ఎప్పుడు అబ్బాయి నేర్పించాను. మా అబ్బాయి చేస్తున్నాడుగా. ఓహో, నీ దగ్గర నేర్చుకున్నాడా మీ అబ్బాయి? ఇంకా నేను నేర్చుకున్నాడు కదా. ఎక్కడికి ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నారు?
తల్లి కొడుకులు ఇద్దరు వచ్చేసారు ఎక్కడికి? నీకోసం బిర్యానీ రెడీ చేసి చూసుకో. అయిపోయింది. దింపేయడమేగా. చూసారు కదండి, మొత్తం బిర్యానీ మొత్తం అయిపోయింది. కుమ్మేసింది. ఇదిగో కర్రీ కూడా అందేసింది నీకోసం చూడు. కర్రీ కూడా గుమ్మగుమ్మలాడిపోతుంది. అబ్బో మాకు వంట పని లేదండి ఇంకా ఈరోజు అయితే. మా మరిది మొత్తం వండేసాడు, ఇటు బిర్యానీ వేసేసాడు, అటు చికెన్ కూడా వండేసేసాడు. అడిగంటే ఏంటి అత్తయ్య? అత్తయ్య మరి అడగంగానే వండాడు, మరి గిఫ్ట్ ఏంటి? చికెన్ బిర్యానీ తింటే గిఫ్ట్ మాకు కాదు కదా, కొడుకు అడగంగానే వండాడు కదా. నాకు గిఫ్ట్ ఇవ్వాల్సింది నీకు కాదు. నీకు ఆల్రెడీ బిర్యానీ గిఫ్ట్ ఇచ్చాగా. నాకే నువ్వు అడగంగానే గబాన్ వెళ్ళి కర్రీ తీసుకొచ్చాడు, వండాడు. మరి నువ్వేమి ఇస్తున్నావు గిఫ్ట్ చెప్పు. చాలా అబ్బో కొంచెం బిర్యానీ టేస్ట్ చూస్తాను. చూస్తావా? చూసి మనకి జెన్యున్గా చెప్పాలి, బాగుందో లేదు, అబద్ధం ఆడకూడదు. ఓకే, జెన్యున్గా బాగుంటే బాగుందని చెప్పు, బాగోదు బాగలేదని చెప్పాలి. ఫేస్ టర్నింగ్ సూపర్ బాగుంది. ఉమ్మేశాడు. సూపర్ అండి, అసలు అది పోయింది.